అందరికీ గుర్తుండే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 నెలల క్రితం గుంటూరు పర్యటనకి వెళ్ళారు. మిర్చి యార్డులో ధర లేక అల్లాడిపోతున్న రైతులతో మాట్లాడారు. మిర్చి రైతుల సమస్యల మీద ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. మిర్చి ధరలు పతనమైపోయినటువంటి ధోరణి మీద ఘాటుగా స్పందించారు. దాంతో అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం కదలాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు హడావిడి చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రితో తాము చర్చించాము అంటూ చెప్పుకోవలసి వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల్ని ఆదుకుంటాము అని చెప్పాల్సి వచ్చింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉపయోగపడింది. అది రైతులకి ఎంతో కొంత మేలు చేసింది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. సరిగ్గా ఇదే రీతిలో ఇప్పుడు పొగాకు రైతుల సమస్యల మీద కూడా జగన్మోహన్ రెడ్డి పొదిలి మార్కెట్లో అడుగు పెడితే దాని ప్రభావం కూడా ప్రభుత్వం మీద ఉంటుంది అనేది సుస్పష్టం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు అని తెలియగానే తెలుగుదేశం పార్టీ నేతలు పొదిలి మార్కెట్కి క్యూ కట్టారు. అటు మార్కాపురం ఎమ్మెల్యే, ఇటు దర్శి ఇన్ఛార్జ్ ఇలాంటి చాలామంది నాయకులు పొదిలి మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లు నిలిపివేయొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. పొగాకు కొనుగోళ్లు నిలిచిపోతే జగన్ పర్యటనలో ఆ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తే రైతుల్లో ఉన్నటువంటి అసంతృప్తి బాగా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అని టీడీపీ నాయకత్వం కూడా భావించింది. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పొగాకు కొనుగోళ్ల విషయం మీద కంపెనీలను ఆదేశించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అది ఫలితం రాలేదు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పొదిలిలో అడుగు పెడితే దాని ప్రభావం రాజకీయంగా ఖచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. ఇలాంటి కార్యక్రమానికి చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి రెడ్ ఫ్లాగ్ ఊపేశారు. ఆయన తన పర్యటనని విరమించుకున్నారు. దానికి చెప్పినటువంటి కారణం కూడా చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి పర్యటనను వాయిదా వేసుకున్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అసలు దేనికి పొంతన లేనట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతంలో ఏడాదిలో అతి కొద్ది రోజులు మాత్రమే వర్షాలు కురుస్తాయి. వర్షాభావం చాలా తీవ్రంగా ఉండేటువంటి ప్రాంతం అది. అలాంటి చోట పర్యటనకి వెళ్ళడానికి భారీ వర్షాలు అడ్డొచ్చాయని చెప్పడం అందరినీ విడ్డూరంగా విస్మయానికి గురి చేస్తుంది. చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన పర్యటన చేయడానికి, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి, పొగాకు కొనుగోళ్ల వ్యవహారాన్ని పరిశీలించడానికి కూడా సిద్ధం కాలేకపోవడం దేనికి సంకేతం? చాలా ఆశ్చర్యకరంగా ఒకవైపు మహానాడులో వేల మందితో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నడుస్తోంది. ఋతుపవనాల హెచ్చరికలున్నా, కరోనా భయాందోళనలున్న తెలుగుదేశం పార్టీ మాత్రం మహానాడుని అత్యంత ఘనంగా జగన్ ఇలాకాలో నిర్వహిస్తుంది. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పొదిలి రావడం ద్వారా కాసింత డైవర్షన్ పాలిటిక్స్కి దిగుతున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగించాడు. మళ్ళాంటి వాళ్ళం కూడా ఆ విషయం మీద మాట్లాడుకునే అవకాశం వచ్చింది. కానీ తీరా చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్ అంటున్నటువంటి వైనం పొదిలి రైతుని, పొగాకు రైతాంగాన్ని చాలా చాలా తీవ్రంగా నిరాశకు గురి చేసింది. జగన్మోహన్ రెడ్డి వస్తారు, దాని కారణంగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది, కంపెనీలు కూడా దిగొస్తాయి. ఆ కారణంగా ఎంతో కొంత రైతుల నుంచి బర్లీ పొగాకు కొనుగోలుకు ఆస్కారం ఉంటుంది అని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు అందరి ఆశల మీద నీళ్లు జల్లేసేలాగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉండడం చాలామందిని నిరాశకు గురి చేస్తుంది. ఇంత నిర్లక్ష్యంగా విపక్ష నాయకుడి ధోరణి ఉండడం మీద ఆందోళన, ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. ఇలాంటి తీరు మార్చుకోవాలని ఇప్పటికే ఏడాది గడిచిపోయినటువంటి తరుణంలో ప్రజల్లో ఎక్కువ సమయం కేటాయించే ప్రయత్నం చేయాల్సినటువంటి నాయకుడు ఇలా ఆఖరి నిమిషంలో పర్యటనలు ఉపసంహరించుకుని తన షెడ్యూల్ను మార్చుకుని రైతుల్ని, ప్రజల్ని, అందరినీ ఇబ్బందికి గురి చేసేటువంటి వాతావరణం తగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందని, అందరినీ నిరాశ కలిగించేటువంటి తీరు ఆయన సరిచేసుకోవాలని అంతా సూచిస్తున్నారు.